ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ఏపీ అసెంబ్లీ చేసినటువంటి తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. సో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక ప్రెస్ మీట్ తనదైన శైలిలో మరోసారి లెక్కల గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ సాగింది ప్రెస్ మీట్. ఆయన ప్రస్తావించింది ముఖ్యంగా ఒకటే, దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా అమరావతి రాజధాని ఇష్యూని చూడాలి. అమరావతి రాజధాని ప్రజల రాజధాని కాదు, స్కామ్ల రాజధాని అంటూ 2018లో ఏ విధంగా అయితే అంచనాలు ఉన్నాయో, ఇప్పుడు 2026లో ఆ అంచనాలు రెట్టింపు కంటే ఎక్కువగా ఎలా మారాయో ఆయన క్లియర్గా వివరించే ప్రయత్నం చేశారు. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి ప్రముఖ న్యాయవాది వెంకటేష్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, చూశారు కదా వైఎస్ జగన్ ప్రెస్ మీట్. ముఖ్యంగా అమరావతి విషయాన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఒక లెక్కల్ని కూడా మన ముందు పెట్టారు. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అమరావతికి ఏమీ వ్యతిరేకం కాదు. కాకపోతే అమరావతి పేరుతో జరిగేటువంటి దోపిడీ విధానానికి ఆయన ఖచ్చితంగా నేను వ్యతిరేకం అని చెప్పేసి అని డే 1 నుంచి చెప్తున్నారు. ప్రభుత్వం భూమి ఒక 30,000 ఎకరాలు ఉంటే రాజధానికి బాగుంటుంది, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అని ఆయన ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. క్లియర్ గా చెప్పడం జరిగింది. తదనుగుణంగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ కార్యక్రమాలు కానివ్వండి, 1,00,000 కోట్ల బడ్జెట్తో రాష్ట్ర రాజధానిని నిర్మించాలి అని చెప్పేసి అని ప్రభుత్వం అనుకోవటం. అయితే 1,00,000 కోట్ల బడ్జెట్తో మనం రాజధాని నిర్మించుకోవడానికి తప్పేం లేదు, కానీ ఆ 1,00,000 కోట్లు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కనీసం మినిమం 10,000 కోట్లైనా పెట్టగలిగే సామర్థ్యం మన ప్రభుత్వానికి ఉండాలి కదా అని చెప్పేసి అని ఆయన మాట్లాడడం జరిగింది. మరొక విషయం ఏంటంటే, ఖచ్చితంగా 100% అప్పులు చేసి రాజధాని కట్టడం కరెక్ట్ కాదు. ఏదైతే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి రాజధాని నిర్మాణానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక కాన్సెప్ట్ రాజధాని కట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన చర్యల నుంచి పక్కకు తప్పుకునేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పాడు, ఈనాడు కూడా చెప్తున్నాడు. ఆయన చెప్పిన విధంగానే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకేమిచ్చింది అని అంటే, అమరావతి ఇనాగ్రేట్ వాటరు మట్టి, యమునా వాటరు మట్టి ఇచ్చెళ్ళారు. కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తగినంత భరోసా ఇవ్వనటువంటి పరిస్థితి. సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 ప్రభుత్వాలు అయిపోయినాయి, 3వ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల పరిపాలన నియర్ బై క్లోజ్ చేసుకుంటున్నా. అంటే 12 సంవత్సరాల పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, రాజధానికి సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం పెట్టాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పెట్టకుండా జాప్యం చేసినటువంటి ఒక విధానం. అయితే నేడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా ఒక పార్టీ కాబట్టి, అది కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆదరా బెదరా ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ అసెంబ్లీ రెజల్యూషన్ అనేటువంటి ఒక నాటకానికి కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో పెట్టి అద్భుతంగా రంజింపజేశారు. అంతేగాని అమరావతికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల గురించి కానీ, క్లోజ్ చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ, ఏవైతే ప్లేస్మెంట్ చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఏ విధమైన చర్చ లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపాదన ఇచ్చింది, దాన్ని మేము కూడా ఆమోదిస్తున్నాము, పార్లమెంట్లో చర్చ జరుపుతున్నాము, ఇవ్వండి అని చెప్పేసి. ఎవరైనా కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక రాజధాని కట్టుకుంటామంటే అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను మద్దతు ఇస్తూనే, అమరావతి అంటే తనకు వ్యతిరేకత లేదు అని అంటూనే, ఆయన చెప్పాల్సినటువంటి గణాంకాలు ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంటు సాక్షిగా చెప్పడం జరిగింది. మిథున్ రెడ్డి గారి వాయిస్లో ఈరోజు మనందరం చూసాం. కొత్త ఢిల్లీలో కన్స్ట్రక్షన్కి 4,500 ఇస్తున్నాం, బెంగళూరులో 4,000కి ఇస్తున్నాం,
హైదరాబాద్లో 4,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది. కానీ అమరావతిలో మాత్రం 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఎందుకు అవుతుంది అనేది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్ ద్వారా సామాన్య ప్రజల నుంచి ఇంటలెక్చువల్స్ వరకు చేరవేయటంలో సక్సెస్ అయ్యారు. యా 12,000 రూపాయలు అంటే సుమారుగా నాట్ ఓన్లీ డబుల్ కాస్ట్, ట్రిపుల్ కాస్ట్ ఇచ్చి మనం ఈ అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానం ఏదైతే ఉందో, దట్ టు శాండ్ ఫ్రీ, అవును, శాండ్ ఫ్రీ, సేనరేజ్ ఫ్రీ, సీనరేజ్ ఫ్రీ, ఇంకా ఇతరత్ర జిఎస్టి ఫ్రీ, రాయితీలు ఉన్నాయి. జిఎస్టి ఫ్రీ, ల్యాండ్ కూడా ఇన్ని ఫ్రీ. రాయితీలు. ల్యాండ్ ఆల్రెడీ ఫ్రీయే కదా సార్. అవును, అదే అదే అదే. సో అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో క్లారిటీ ఉన్నారు సార్, 100% క్లారిటీ ఉన్నారు. ఎలా అంటే ఆయన ల్యాండ్ గురించి ఎందుకు చర్చించలేదంటే ఆయన మాట్లాడింది కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి. ఎస్. ల్యాండ్ ధర ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా ఒక చోట ఒక గజం ₹1,00,000 ఉంటే ఇంకొక చోట గజం 4,00,000 దాకా ఉంది. సో మనం ల్యాండ్ అనే కాన్సెప్ట్ తీసుకోకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్టే 12,000 పైచీలకు అవుతుంది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. సో దీన్ని ఆయన ఖండిస్తున్నాడు, అంతే తప్ప అమరావతిని ఏ రోజు వ్యతిరేకించలేదు. అవును. ఇంకొక విషయం ఏమైతే క్లియర్గా చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇనాగ్యురేషన్ ఆఫ్ అమరావతి అప్పుడు ఇది దేవతల రాజధాని, ఇది ప్రపంచ స్థాయి రాజధాని, ఇది అద్భుతంగా ఉంటుంది, 33,000 ఎకరాలు అని చెప్పేసి అని మీరు ఇనాగ్యురేట్ చేశారు అని చెప్పారు. ప్రభుత్వం మారింది, మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వచ్చింది. ఈ రోజు ఏమంటున్నారంటే 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో మొత్తం కలిపి 55,000 ఎకరాల్లో మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తే ఇది ఒక మున్సిపాలిటీ అవుతుంది తప్ప ప్రపంచ స్థాయి నగరం ఎప్పుడు ఎలా అవుతుంది? అంటే ఎన్ని మున్సిపాలిటీలు కలిస్తే ప్రపంచ స్థాయి నగరం అవుతుందో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వరకు ప్రజలకు ముందు ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టనటువంటి ఒక పరిస్థితి. అంటే యా. 50,000 ఎకరాలు, 55,000 ఎకరాలు ఆల్రెడీ ఉంది, మరొక 45,000 ఎకరాలు పూలింగ్కి మళ్ళీ వెళ్తున్నాను అని అంటున్నారు. సో ఈ 1,00,000 ఎకరాలతో ప్రపంచ స్థాయి నగరం అవుతుందా, లేదంటే మరొక 1,00,000 కావాలా అనే దాని మీద ఎవరికి కూడా క్లారిటీ లేనటువంటి ఒక పరిస్థితి. మోరోవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మన దగ్గర వనరులు ఉన్న చోట మీరు పెట్టకుండా వనరులు లేని చోటకు తీసుకెళ్లి మీరు ఎందుకు పెడుతున్నారు, పబ్లిక్ మనీ ఎందుకు ఎంత డంప్ చేస్తున్నారు, దట్టు మన దగ్గర సర్ప్లస్ ఉన్నటువంటి మనీ కాదు, మనం ప్రతిదీ కూడా వడ్డీకి తీసుకొచ్చి ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. దానికి ఏమో చెప్తున్నారంటే ప్రభుత్వం నేరుగా అప్పు చేయట్లేదు, సిఆర్డిఏ ద్వారా ఆ భూములు తనఖా పెట్టించి మేము అప్పు చేస్తున్నాం అని చెప్పేసి అంటారు. రేపు పొద్దున్న సిఆర్డిఏ అప్పులు కట్టకుండా చేతులు ఎత్తేస్తే దానికి బ్యాంక్ గ్యారంటీ ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు ఆ సొంత ఆస్తులు ఏమైనా ఇస్తారా ఏంటి? అవును. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులే దానికి బ్యాంక్ గ్యారంటీ కింద ఇస్తున్నాం. సో అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఈ అప్పు పడుతుంది. ఇది చెప్పకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు, తనను తానే డెవలప్ చేసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ అనే ఒక కట్టుకథని ముఖ్యమంత్రి గారు పదే పదే గోబెల్స్ ప్రచారం లాగా తన యొక్క మీడియా ద్వారా కానివ్వండి, తన యొక్క రాజకీయ ఆ, శిష్యుల ద్వారా కానివ్వండి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఇవాళ పార్లమెంట్లో ఈ అమరావతి బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకుంది. ఒకరు సమాజ్వాద్ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆజంగఢ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండవది ముంబై సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు శివసేన ఉద్ధవ్ వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ ఎవరు అరవింద్ సావంత్. ఈ ఇద్దరు తమ తమ పార్టీల తరపున అమరావతి బిల్లుకి మద్దతు ఇచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమరావతి చట్టబద్ధత బిల్లుకి క్లియర్ కట్గా స్వాగతించారు, దీనికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కానీ ఈ సందర్భంగా ముఖ్యంగా ధర్మేంద్ర యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. రైతులకు ల్యాండ్ పూలింగ్ ఎవరికి లాభదాయకం, రైతులకు ఏ మేరకు లాభదాయకం, ఇది పెద్దల కోసమే కదా అని ఒకటి. రెండవది, రైతులకు మీరు 4 రెట్లు ధర ఇచ్చి తీసుకున్నారా భూములు, రెండవ అంశం. అన్నిటికంటే మూడవ అంశం ఆయన ప్రశ్నించింది, విశాఖపట్నం ఇప్పటికే డెవలప్ అయి ఉంది, విశాఖపట్నంలో మీరు విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేసి ఉంటే సహజంగా ఉండేది, భూమికి సేకరించాల్సిన అవసరం ఉండేది కాదు, వ్యయం తక్కువగా ఉండేది, అంతకు మించి అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో ఇక్కడ ఏ బిల్లుకైతే మద్దతు ఇచ్చారో ఆయనే
ఈ సందర్భంగా విశాఖ క్యాపిటల్ యొక్క ప్రాధాన్యత అవసరం గురించి మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? ఇక ఖచ్చితంగా అండి, ఎవరైనా సరే నేను అదే చెప్తున్నా, ఇంటలెక్చువల్స్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే అలా అని చెప్పేసి అదే చూడండి మేము ఇల్లు కట్టుకుంటుంటే మీరు అందరూ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఏడుస్తాడు తప్ప, దానికోసం అందరూ ఖచ్చితంగా అమరావతి రాజధానికి ఓటేస్తూనే దానిలో ఉన్నటువంటి గుణగణాలను కానివ్వండి, వచ్చేటువంటి ఇబ్బందులను కానివ్వండి ఎత్తి చూపడం అనేది నిజంగా హర్షదాయకం. యా ఏదైతే జరుగుతుంది, ఏం జరగకూడదు అని చెప్పేసి అని చెప్తున్నారో అదంతా ఇక్కడ ఆల్రెడీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వ్యవహారం. రెండోది ఏంటంటే ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక మిస్టేక్. రెండోది, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక రాజధాని నగరానికి సబ్స్టిట్యూట్గా మరొక రాజధాని నగరం లేదా ఒక కొత్త నగరాన్ని ప్రభుత్వం నిర్మించడం అనేది ఎప్పుడు కూడా అది ఫెయిల్యూరే కానీ సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూడం. యా మనం గుజరాత్లో చూసుకుంటే డైమండ్ సిటీ అని చెప్పేసి అని మన అమరావతితో పాటే ఓపెన్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజుకి కూడా చాలా లిమిటెడ్, ఒక 5,000 ఎకరాలు 10,000 ఎకరాల లోపు ఉన్నటువంటి నగరాన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేద్దామని గుజరాత్ లాంటి సంపన్నమైనటువంటి ఒక రాష్ట్రం కూడా దాన్ని సక్సెస్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే విపరీతమైనటువంటి అప్పులు చేసి అక్కడ కన్స్ట్రక్షన్ కానివ్వండి, వ్యవహారాలు కానివ్వండి చేయడానికి ప్రభుత్వాలకి ఖచ్చితంగా కొంత ఆర్థిక వెసులుబాటు ఉండనటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక భాగంగా ఉండటం వల్ల ఈరోజు అమరావతికి బీజం ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేశాడు. 15,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఇప్పించి మనల్ని ఈ కోపంలోకి దింపినటువంటి పాపం మోడీదే అని చెప్పాలి. ఎందుకనంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమే, దీన్ని ఎవరు కాదనట్లేదు. కానీ మనకి సబ్స్టిట్యూట్ సిటీస్ ఉండగా ఒక కొత్త నగరాన్ని కట్టాల్సినటువంటి ఆవశ్యకత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి, అందరూ కూడా చెప్తుంది ఏంటంటే మీరు గతంలో చేసినటువంటి తప్పుల్ని మళ్ళీ పునరావృతం చేయొద్దు. ఎగ్జాక్ట్లీ. ఏదైతే హైదరాబాద్ కేంద్రీకృతంగా కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో మీరు లొకేట్ చేశారు. దానివల్ల ప్రాంతీయ అసమానతలు వచ్చినాయి. ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తరివేయడం జరిగింది. కానీ హైదరాబాద్కి ఆల్టర్నేటివ్ నగరం అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి నిర్మించుకోలేనటువంటి ఒక దుస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు డంప్ చేయడం వల్ల మిగతా ప్రాంతాలు సవతతల్లి ప్రేమకి గురి అవుతాయి అనేది మనందరం గమనించాల్సిన విషయం. అందులోనూ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే విస్తారమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది మనకి. మరొకటి రాయలసీమలో కానివ్వండి, ఇటు ఉత్తరాంధ్రలో కానివ్వండి, అనేక రకాలుగా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి సిటీస్ కోకొల్లలు. అపారమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం అమరావతి లాంటి కొత్త సిటీని కట్టుకోవడం కన్నా విజయవాడ గుంటూరు నగరాలని రెండింటిని మెర్జ్ చేసి మనకి మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఏదైతే 7,000 ఎకరాల నుంచి 23,000 ఎకరాల వరకు భూమి ఉంది, ఈ భూమిని మనం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పాటికి వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలు మనందరం చూసేవాళ్ళం, మనం ఎంజాయ్ చేయగలిగాం. ఇప్పుడు బహుశా ఇప్పుడు మీరు చెప్పిన మాట గతంలో కూడా మీరు మొన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, విజయవాడ గుంటూరుకి హైవేకి ఆనుకొని అటు ఇటు అభివృద్ధి చేస్తుంటే బాగుండేది అని. ఇవాళ జగన్ కూడా ఇవాళ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ముఖ్యంగా విజయవాడకి ఇటు 70 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం ఉంది, అటు 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఉంది. అంటే ఇటు 40 ఇటు 70 మధ్యలో విజయవాడ ఉంది. సో మొత్తం 110 కిలోమీటర్ల ఒక NH అంటే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం, రైట్ ఫ్రమ్ మచిలీపట్నం వయా విజయవాడ టు గుంటూరు. సో ఈ 3 ప్రాంతాలని క్యాపిటల్ రీజన్గా లేదా క్యాపిటల్ క్యారిడార్గా ప్రకటించి అవసరమైతే దానికి మా వీగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు MAVIGUN ఒక క్లియర్ కట్ ఒక సూచన వైఎస్ జగన్ చేశారు. అంటే గతంలో మీలాంటి మేధావులు చాలామంది చెప్పింది కూడా అదే, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అభివృద్ధి చేస్తుంటే ఇంత ఖర్చు ఉండేది కాదు అని. సో ఇక్కడ వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పింది కూడా అదే,
మచిలీపట్నం నుంచి అటు గుంటూరు వరకు పెడితే ఇటు రివర్ కోస్ట్ తగిలి ఉండేది, అటు సీ కోస్ట్ కూడా వచ్చి ఉండేది, ఏదైతే పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణంలో ఉందో. అంటే ఒక రాజధానికి ఏదైతే కావాలో, ఒక పోర్టు అటు ఒక రివర్ బెడ్ రెండు ఉన్నటువంటి రాజధాని బహుశా చాలా రేరుగా ఉంటుంది. అటువంటి అవ ఆ ప్రాధాన్యత, అటువంటి ఇంపార్టెన్స్ ఇక్కడ వచ్చి ఉండేది. బహుశా అందుకే వైఎస్ జగన్ మా వి గన్ అనే ఒక ప్రతిపాదన కొత్తగా తీసుకొచ్చారు. సో ఇది కార్యరూపం వీళ్ళు టేకప్ చేస్తారా లేదా వేరే విషయం, కానీ ఇప్పటికే దీనిపై ట్రోలింగ్ అయితే చేశారు, ట్రోలింగ్ అయితే ఇప్పటికే మొదలు పెట్టేశారు. సో మీరు దీన్ని, ఈ కొత్త ప్రతిపాదనని మీరు ఎలా మాట్లాడతారు? చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఒక దార్శనికతమైనటువంటి ఒక నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు చేయాల్సినటువంటి ఒక ప్రతిపాదనగా మనం చూడాలి. ఎందుకంటే హైదరాబాదు అద్భుతమైన డెవలప్మెంట్ చూసినా ఈ రోజుకి తన యొక్క ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి బాంబే బాంబే పోర్ట్ మీద ఆధారపడాల్సినటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉత్పత్తులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీ కోస్ట్ కాకినాడ పోర్టు నుంచి కానివ్వండి, వైజాగ్ పోర్టు నుంచి కానివ్వండి, నెల్లూరులో ఉన్నటువంటి పోర్టు నుంచి కానీ అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించేటువంటి ఎగుమతులు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తున్నాం. ఇప్పుడు మా చిన్నతనం నుంచి మేము చూస్తున్నాం సార్, మచిలీపట్నంలో పోర్ట్ వస్తుంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తుందని. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పోర్టు పరిగెత్తింది. ఈ రోజుకి పోర్టు నిజంగా ఇది రిమైనింగ్ స్టేట్స్ తో పోల్చుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నటువంటి ఒక పరిస్థితి ఈ స్టేట్ కి. ఆయన చేసినటువంటి ప్రపోజల్ చాలా బ్యూటిఫుల్ ప్రపోజల్ అని చెప్పేసి మనం అందరం చెప్పాలి. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇప్పుడు మావిగన్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఈ రెండు పోర్ట్ కనెక్టివిటీతో ఉన్నటువంటి రెండు క్యాపిటల్స్ గా మనం డెవలప్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ మొదటకు ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన వైఎస్ జగన్ తీసుకురాగానే కొంతమంది ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. అప్పుడేమో 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఏమో కాదన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఏమో మావిగన్ అని మరో అంశాన్ని తీసుకొచ్చాడంటే ఒక ట్రోలింగ్ అయితే వైఎస్ జగన్పై మొదలుపెట్టారు. అంటే వాస్తవం వీళ్ళకి అర్థం కావట్లేదా ఏంటి? ఎందుకంటే ఇది కేవలం ట్రోల్ చేసే అంశంగానే వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారా? వాస్తవ పరిస్థితి ఏదైతే మీరు చెప్పినట్టు ఒక దార్శనికుడికి ఉండాల్సినటువంటి అద్భుతమైన బ్యూటిఫుల్ ఐడియా ఇది అని ఏదైతే మీరు చెప్తున్నారో, ఈ వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారంటారు? గ్రహించలేకపోవడం కాదు సార్, ఇదేంటంటే గ్రహించలేకపోవడమో వాళ్ళ అమాయకత్వం కాదు, ఇది కావాలని చెప్పి ఇంటెన్షనల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక నాటకీయమైనటువంటి ఒక పరిణామం. వాడిని మనం అలాగే చూడాలి. వాళ్ళకి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండోది, మీరు చూస్తూ ఉండండి, నెక్స్ట్ 15 to 20 days లో చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రపోజల్ని మళ్ళీ మార్చి చెప్తారు. ఓకే, ఈ మావిగన్ ప్రపోజల్ని ఖచ్చితంగా మార్చి చెప్పేటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తాం. ఎందుకంటే 3 రాజధానులు అన్నప్పుడు చాలా ఎద్దేవా చేశారు. ఇంతకన్నా భయంకరమైనటువంటి ట్రోలింగ్ ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి. ఒక రాజధాని కట్టలేము, 3 రాజధానులు కడతాడట, వైజాగ్ క్యాపిటల్ అట, వైజాగ్ చాలా దూరం అయిపోతుంది అంటే అమరావతిని ఆయన క్యాపిటల్ గా ఉంచే నేను వైజాగ్ కూడా ఆర్థిక రాజధానిగా, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా మనం అక్కడ డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పిన రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీని సపోర్ట్ చేసేటువంటి సోషల్ మీడియా అంతా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆయన చెప్పిన విధంగా ఈరోజు అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ది డెక్ అనేటువంటి ఒక బిల్డింగ్ కట్టి అక్కడ పెట్టాడు, దాన్ని వాడుకుంటున్నారు. ఈరోజు ఋషికొండ బిల్డింగ్స్ ని ఏం చేయాలి, ప్రభుత్వం వాడుకుంటే జగన్కి క్రెడిట్ వెళ్ళిపోతుంది కాబట్టి వాటిని అలా ఉంచేసినటువంటి ఒక పరిస్థితి. ప్రభుత్వం వాడుకోవడానికి ఎటువంటి సమస్య ఉందండి అక్కడ? కొండను దోవి కట్టాడు. ఋషికొండ అంటే ఋషులు దాని మీద తపస్సు చేసుకునేటువంటి ప్రాంతం, అదని ఇదని చెప్పి అడ్డమైనటువంటి ట్రోలింగ్స్ అన్ని చేశారు. మరి వాళ్ళు అక్కడ పక్కనే పావురాల కొండ, పాలకొండ, దాన్ని మాత్రం శుభ్రంగా వీళ్ళు టాప్ ఆఫ్ ది హిల్ మొత్తం అంతా కూడా నాశనం చేస్తూ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనందరం చూస్తున్నాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది వీళ్ళు ఆచరణలో పెట్టక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన యొక్క సొంత వ్యాపారాల కోసమో లేకపోతే తన యొక్క సొంత ఆర్థిక ప్రయోజనాల కోసమో, నేను విజనరీ, ఇదిగో ఈ విజన్ని మీరు ఫాలో అవ్వండి, మీరందరూ బాగుపడిపోతారని చెప్పేటువంటి నాటకీయమైనటువంటి ఒక ధోరణి ఉన్నటువంటి వ్యక్తి కాదు.
తను ఏం యా. చెప్పాలనుకుంటున్నాడో సూటిగా చెప్తాడు. ఎందుకు ఆ పని చేయాలనుకుంటున్నాడో ఉమ్. వింటే వీళ్ళ అదృష్టవంతులు, లేకపోతే వీళ్ళ కర్మ. జగన్కి దీనివల్ల వచ్చేటువంటి లాసు లేదు, లాభం లేదు. యా, కాకపోతే ఓకే. ఏదైతే తను చెప్తాడో దాన్ని వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఉమ్. కర్నూలులో న్యాయ రాజధాని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ కర్నూలులో మేము హైకోర్టు బెంచ్ పెడతాం అన్నారు. ఈ రోజు వరకు అవును. దాని ప్రపోజల్ని అక్కడ హైకోర్టు వరకు చేరించారు. ఆ ప్రపోజల్ హైకోర్టులో ఆపేశారు. అవును. కర్నూలులో బెంచ్ ఎప్పుడు పెడతారు సార్? ఉమ్. న్యాయ రాజధాని అని చెప్పేసి అన్నప్పుడు మరి అందరూ ఎద్దేవా అవును. చేశారు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా హైకోర్టులో బెంచ్ పెడతాము అని చెప్పేసి అని ప్రామిస్డ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదండి. అవును. మా డిప్యూటీ సీఎం గారికి అయితే ఆయన దృష్టిలో కర్నూలే రాజధాని. ఉమ్. అమరావతి కాదు, వైజాగ్ కాదు. మా డిప్యూటీ సీఎం గారికి ఆయన చెప్పినటువంటి మాటే, మీరు రాజధానులు ఎక్కడైనా పెట్టుకోండి, నాకు మాత్రం కర్నూలే రాజధాని అని చెప్పినటువంటి పరిస్థితి. అవును. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఉమ్. కాకపోతే పేర్లు మార్చుతున్నారు. అంతకు మించి చేసేది ఏం లేదు. ఎందుకంటే అవును. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది జరుగుతుంది. ఉమ్. అలాగే వచ్చే 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో చంద్రబాబు నాయుడు గారు ఈ మ్యావిగన్ గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో, స్టేట్మెంట్తో, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నేనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడానికి ఖచ్చితంగా ఒక ఉమ్. ప్రణాళిక తీసుకొస్తారు. మనందరం కూడా చూస్తాం, వింటాం. ఈ ఓవరాల్గా ఈ అమరావతి ఇష్యూ విషయంలో, అమరావతి ఎందుకంటే మావిగన్ ప్రతిపాదన వాస్తవానికి ఒక విమర్శ అయితే ఉంది. అమరావతి యొక్క డిస్టెన్స్ ఎంత దూరంలో ఉంటుంది, అమరావతిని జనాభా ఎంత ఉండబోతోంది, ఈ క్లియర్ కట్ ఒక డిపిఆర్ అనేది ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి లేదు. ఒకవేళ నిజంగా మావిగన్ ప్రతిపాదన కనుక వస్తే, జగన్ చెప్పిన సూచన అమల్లోకి వస్తే, ఒక డిస్టెన్స్ అంటే 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ, రైట్ ఫ్రమ్ మచిలీపట్నం టు గుంటూరు ఒక కనెక్టివిటీ ఉంటుంది. సో ఆల్రెడీ ఈ 3 జిల్లాల పరిధిలో ఎంత జనాభా ఉంది అంటే ఫలానా ఇంత జనాభా ఉందని కూడా చెప్పవచ్చు. అంటే ఒక క్లియర్ కట్గా ఒక భౌగోళికంగా ఎంత దూరం ఉండబోతోంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది, ఎంత రాబోతుంది, ఒక అంచనా వేయడానికి ఒక అవకాశం ఉండేది కదా. ఖచ్చితంగా ఉండేదండి. కాకపోతే ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు తరచుగా మారటం వల్ల యా. ఈరోజు అమరావతిని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రజలు ముఖ్యం. ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఇచ్చినటువంటి భూములు ఈరోజు విలువలు పెరిగి అద్భుతంగా మార్కెట్ పెరిగినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ని కాదు, మ్యావిగాన్నే మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకునేటువంటి ఒక వ్యక్తి కాదు నా దృష్టిలో. ఆయన అమరావతితో పాటు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని అభివృద్ధి చేస్తే ఒక చక్కని ప్రణాళిక తీసుకుని రేపు ఎలక్షన్ లోపల ఖచ్చితంగా దీనికి సంబంధించి పూర్తిగా విశ్లేషిస్తాడు ఆయన. ఎందుకంటే ఆల్రెడీ ఒక 50,000 కోట్ల రూపాయల రుణం అమరావతి పేరు మీద ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అవును. దాని మీద ఇంప్లిమెంటేషన్స్ జరుగుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీస్ ఈరోజు అమరావతికి కూడా వాళ్ళ యొక్క డిపిఆర్ లో స్పష్టంగా ఇచ్చి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ మూడు ప్రాంతాల కనెక్టివిటీతో ఏదైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారో దానిలో నాలుగో నగరంగా అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో తీసుకుంటారనేది నా యొక్క విశ్లేషణ, రైట్. నా యొక్క అంచనా కూడా. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో 50,000 కోట్లు అప్పు చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదన దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకోకుండా ఉండటం మంచిది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ప్రభుత్వం మారితే కొత్తగా భూములు ఇచ్చినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి. రెండోది, ఇప్పుడు కొత్తగా ప్రతిపాదన తీసుకుంటున్నటువంటి 45,000 ఎకరాలు ఏదైతే అమరావతి కావాలని అంటున్నారో ఆ రైతులు ఏమి ఉత్సాహంగా ఏమి లేరండి. అవును. మేమిస్తామని ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏం కాదు. మొదటి దశలో మీరు ఏ అయితే తీసుకున్న భూములు ఉన్నాయో అక్కడ రైతులు చచ్చిపోతున్నారండి. మీరు చేసిన ఫాల్స్ అండ్ వేగ్ ప్రామిసెస్ మీరు ఇంకా ఫుల్ఫిల్ చేయనటువంటి ఒక పరిస్థితి. అక్కడ ఫుల్ఫిల్ చేసి మా దగ్గరికి రండి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ధోరణి మనం చూస్తున్నాం. సో అవును. ఇటువంటి క్రమంలో మనం అమరావతి వైపు వెళ్ళి 45,000 ఎకరాలు మళ్ళీ తీసుకునేదానికన్నా అక్కడి నుంచి
అమరావతికి ఏదైతే ఇప్పటివరకు తీసుకున్నటువంటి 55,000 ఎకరాలు ఉన్నాయో వీటిని డెవలప్ చేస్తూ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలని ఆల్రెడీ కనెక్టివిటీ అన్ని సకల సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ నగరాలని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు నగరం అండి అతి పెద్ద నగరం, చాలా లార్జెస్ట్ కాటన్ ఎక్స్పోర్టర్సు, మిర్చి ఎక్స్పోర్టర్సు, ఇంకా మెకానికల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి నగరం, విద్యా సంస్థలు ఉన్నటువంటి నగరం. ఈ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేశారు. వేసవి వస్తే నీటి ఎద్దడితో విలవిల్లాడిపోయే పరిస్థితి. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ గుంటూరు నగరంలో కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి, మచిలీపట్నం నగరంలో కానివ్వండి చేసినట్లయితే ఈ ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఈ నగరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డే 1 నుంచి రెవెన్యూ సంపాదించే నగరాలు అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఆపి ఈ నగరాల మీద దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్.